ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని మల్టిపుల్ వ్యూస్ క్రియేట్ చేయడం ద్వారా మనం ఈజీగా ఏ విధంగా వ్యూ చేసుకోవచ్చో డిఫరెంట్ వేస్లో చూద్దాం. అది కస్టమ్ వ్యూస్ క్రియేట్ చేయడం ద్వారా కుదురుతుందండి. మరి ఎగ్జాంపుల్ ఫైల్ ఒకదాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చాప్టర్ 7లో వ్యూస్ అనే ఫైల్ ఒకటి ఉంది. సో ఈ ఫైల్ని మీరు నార్మల్ వ్యూలో చూసినట్లయితే ఇలా చాలా డేటా ఉంది. మరి ఒక్కొక్క వ్యూకి ఒక్కొక్క పేరు పెట్టుకొని మనం ఎప్పుడు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూని ఈజీగా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు వ్యూ ట్యాబ్లో కస్టమ్ వ్యూస్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కస్టమ్ వ్యూస్ నేమ్స్ ఏమీ లేవు, యాడ్ అని ఫస్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు నార్మల్ అని ఇస్తాను. సో ఇది నార్మల్ వ్యూ అనమాట. మరి ఇప్పుడు దీన్ని కాస్త ఎన్లార్జ్ చేద్దాం, జూమ్ అప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ వ్యూకి ఇంకొక నేము పెడతాను. కస్టమ్ వ్యూ యాడ్ టాప్ జూమ్డ్ అని ఒక నేమ్ ఇచ్చాను. అట్లానే నెక్స్ట్ బాటమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి ఇట్లా సైజ్ తగ్గిస్తాను. అంటే సైజ్ కాదు, జూమింగ్ సైజు తగ్గించాను. సో ఇప్పుడు ఇంకొక నేము ఇస్తాం. యాడ్ బాటమ్ ఏదో 60%లో ఉంది కాబట్టి ఇట్లా ఒక నేమ్ ఇచ్చాను. ఇంకా ఇట్లా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఆ వ్యూని మనం చూసుకుంటూ అంటే ఎన్లార్జ్ చేయడము, ఇట్లా రకరకాలుగా, లేదంటే కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవడము ప్రింటింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్కి ఈ ఏరియాని హ్యూమన్ రిసోర్సెస్ దాకా సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కస్టమ్ వ్యూస్ టు ప్రింట్ అప్ టు హెచ్ఆర్ అని ఇచ్చాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వరకు ప్రింట్ అయ్యే విధంగా ఇచ్చాం. ఇట్లా మీరు డిఫరెంట్ సెలెక్షన్స్ చేసుకోవచ్చు, వాటి అన్నిటికీ కూడా నేమ్ ఇవ్వచ్చు. సో వన్స్ ఇట్లా డిఫరెంట్ వ్యూస్ మీకు కావాల్సిన విధంగా ఇట్లా రైట్కి ఇట్లా ఏ విధంగా అయినా సరే మూవ్ అయ్యి ఆ ప్రజెంట్ ఏ ఏరియాలో ఉన్నారో దానికి ఒక నేమ్ పెట్టుకోండి. దాన్ని మీరు ఫ్యూచర్లో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి మూవ్ అయ్యేదానికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వ్యూస్లోకి వెళ్ళండి. ఇప్పుడు కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళండి. మీకు నార్మల్ అంటే మామూలుగా వస్తుంది. అదే టాప్ జూమ్డ్ షో అన్నారనుకోండి, లేదంటే డబుల్ క్లిక్ చేశారనుకోండి, సో ఈ వ్యూ రావడం జరుగుతుంది. అట్లనే కస్టమ్ వ్యూస్ 60% బాటమ్ ఈ వ్యూ ఇట్లా జస్ట్ సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఆ వ్యూలోకి వెళ్ళిపోతారు. అట్లనే టు ప్రింట్ అప్ టు హెచ్ఆర్ షో. సో ఇది సెలక్షన్లో వచ్చింది. ఇప్పుడు కావాల్సింటే కంట్రోల్ P ఇవ్వండి ప్రింటింగ్లోకి. మామూలుగా అయితే మొత్తం ప్రింట్ అవుతుంది. ఇక్కడ
ప్రింట్ యాక్టివ్ షీట్స్ కాకుండా ప్రింట్ సెలక్షన్ అని తీసుకోండి. మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వరకు సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అంతవరకే ప్రింట్ అవుతుంది అలా అనమాట. సో ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇట్లా డిఫరెంట్ వ్యూస్ మీకు డిఫరెంట్ పర్పజెస్ కోసం క్రియేట్ చేసుకొని ఎప్పుడు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూని మీరు షో చేసుకునేదానికి అవకాశం ఉంది. వద్దనుకోండి ఈ వ్యూస్, మీరు జస్ట్ డిలీట్ అంటే సరిపోతుంది. ఎస్, ఇట్లానే ఏది కావాలనుకుంటే దాన్ని ఇట్లా డిలీట్ చేసేయచ్చు. ఫైనల్లీ క్లోజ్. ఓకే.